శుభాకాంక్షలు మనందరి తరఫున. ఇక మనందరం ఫటాఫట్ మన మెయిన్ కార్యక్రమంలో చేద్దాం. మీరందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మరొక స్త్రీ శక్తి, ఆదిపరాశక్తి, ఆవిడ ఆవిడ గురించి చెప్పాలి అంటే తెలుగు స్వర్ణ జలంలో విరిసిన పద్మం. ఎంతో మంది తెలుగు కళాకారులకి, రచయితలకి, కవులకు, సాహితీవేత్తలకు, చిత్రకారులకు, సాహితీవేత్తలకు వారిలోని విజ్ఞానాన్ని పంచుకోవడానికి దేశం నలుమూలల ప్రపంచంలో ఎక్కడైనా సరే వీక్షించడానికి ఒక చక్కని తెలుగు వేదికని ఏర్పాటు చేశారు. ఆమె తన పదునైన కలంతో పాఠకులను చదివించే తీరు అద్వితీయం. ఎక్కడైనా చెడు గాని అన్యాయం గాని జరిగితే మరి వారు ఎప్పుడు సహించరు. నిఖచ్చిగా తన దైన శైలిలో చక్కని భావజాలంతో, అలవొద్దికైన తెలుగు పదజాలంతో, ఎంతో సహనంతో చక్కగా తెలుగులో చక్కటి అక్షరాలతో టైప్ చేసి ప్రతిరోజు మనకి ఆ వెబ్ పత్రికలో అలాగే ముఖ పుస్తకాల్లో కూడా చక్కటి సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. వారు మరెవరో కాదు, అదర్ దెన్ భావరాజు పద్మిని గారు. పద్మిని గారు, మీకు దసరా పర్వదిన శుభాకాంక్షల్లో ఒక స్త్రీ శక్తిని ఈ ఆకాశమే హద్దు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం మహదానందంగా భావిస్తూ మీకు సంఘ తెలుగులో స్వాగతం పలుకుతున్నానండి. మరి నమస్కారం అండి. మరి ఆ స్త్రీ శక్తికి అభినందన మందారమాల. మన తెలుగు ఆత్మీయవాదులు ఈ టెవరీలో ఈ వేదికపై మిమ్మల్ని ఈ రోజు కలుసుకోవటం ఆనందంగా భావిస్తున్నామండి. మీకు దసరా పర్వదిన శుభాకాంక్షలు. మీకు రేడియో వారికి, మీ సాంకేతిక బృందం మొత్తానికి దసరా శుభాకాంక్షలు అండి. చెప్పండి పద్మిని గారు, నాకు వేళ కాస్త ఎక్సైటింగ్ గా ఉంది అనమాట. ప్రతిరోజు ఆ అక్షరాలు అలా అలవర్గాలు అలా చదువుతుంటాయి. ఈ రోజు మీ బలం అందరూ మన ప్రపంచంలో అందరూ కూడా శ్రోతలు వింటున్నారు. మరి అచ్చంగా తెలుగు, చక్కటి తెలుగు, ఈ ఐడియా వెనుక ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? ఇలా ఇంతమందిని ఒక తాటిపైకి తీసుకొచ్చి మొత్తం మీ వెనక ఎంతమంది ఉన్నారండి అచ్చంగా తెలుగులో? మొత్తం 7,831 మంది ఉన్నారండి ప్రస్తుతం. అది కాకుండా పేజ్ లో 2,200 మంది దాకా ఉన్నారండి. మొత్తం ఒక 10,000 దాకా ఉన్నారండి దేశ విదేశాల్లో అందరూ. ఓకే, ప్రపంచం మొత్తం మీద. దాంతో పైగా మీరు ఏం చేస్తారంటే రాసే వాళ్ళకి కూడా ఎంత ప్రోత్సాహం ఇస్తారండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం నిజంగా అది ఆనందంగా ఉంటుంది. అంటే ఒకవేళ రాసే వాళ్ళు రాయకపోతే రాయండి అని చెప్తారు, రాయని వాళ్ళు కొత్త వాళ్ళు అయితే మీరు పంపాలి తప్పకుండా అంటారు. అంత చక్కగా అందరినీ, అంటే ఒక వేదిక అనమాట. ఎవరికైనా రాసియాలి అనే తపన ఉంటుంది. పెన్ తీసి ఆ పేపర్ కి పెన్ కి మధ్య గ్యాప్ మీరు తక్కువ చేసేస్తున్నారు. అంతా దైవానుగ్రహం అండి, గురువు అనుగ్రహం. మా గురువు గారు శ్రీధర్ గురువు గారు అనుగ్రహం అండి. ఆయన చెప్పిన ఒక మాట ఎప్పుడు నాకు మనసులో మారుమోగుతూ ఉంటుంది. కేవలం సక్సెస్ అనేది జీవితంలో పనికి మాలింది, దానివల్ల ఉపయోగమే లేదు. కానీ నువ్వెవరినైనా ఇన్స్పైర్ చేసావా, ఎవరికైనా స్ఫూర్తిని ఇచ్చావా నీ జీవితం ద్వారా, నీ జీవన విధానం ద్వారా? ఒకళ్ళకైనా డిడ్ యు మేక్ దెమ్ ఫీల్ బెటర్? ఈ విధంగా గనక నువ్వు చేయగలిగితే నీ జీవితం సాఫల్యం పొందినట్టే. అంటే ఒక విజయం మన ఒక్కరిదే కాదు, అది 10 మందితో పంచుకుని వారికి కూడా ఉపయోగం అవ్వాలి. మన సమాజం కానీ ఏదైనా కానీ చుట్టూ ఉన్న వారికి. అంతే కదా? అంతేనండి. ఆకాశంలో ఎక్కడ ఒక్క నక్షత్రం మెరిస్తే ఏం బాగుంటుందండి? అన్ని నక్షత్రాలు కలిసి మెరిస్తే కదా ఆకాశం అంత అందంగా కనిపించేది. అవును, ఏదైనా మనం ఒక ఐటమ్ ఏదైనా చేసిన, ఒక కేక్ ని తయారు చేసాం, బేక్ చేసాం చక్కగా, అది మనం ఒక్కళ్ళని తింటే బాగుండదు, అందరితో పంచుకోవాలి. అదే ఆనందం అంటే. అదే నిజమైన ఆత్మతృప్తి. అవును. మరి ఈ అచ్చంగా తెలుగు ఎప్పుడు, ఎలా, మీ మనసులో ఎలా ఉద్భవించింది, ఎప్పుడు మొదలెట్టారు, ఎలాగా అనే విషయాలు చెప్తారండి? తప్పకుండా అండి. మా నాన్నగారు స్టేట్ బ్యాంక్ లో చేసేవారండి, కృష్ణ ప్రసాద్ గారు. మా అమ్మగారు పద్మావతి గారండి. ఆవిడ ఇంటి దేవత. ఇప్పుడు హౌస్ వైఫ్ కాకుండా ఇంటి దేవత అనే పదం ఆడవాళ్ళకి చాలా బాగుంటుందండి. అది తర్వాత నాన్నగారు ఇలా చేస్తున్నప్పుడు ఆయన ఉద్యోగ రీత్యా మేము కొన్ని పల్లెటూర్లు తిరిగాం. నాకు 2 సిస్టర్స్. మిమ్మల్ని హౌస్ వైఫ్, హోమ్ మేకర్ కాకుండా ఇంటి దేవత చాలా అందంగా ఉందండి. ఇంటి దేవత అనే పదం అండి. అది దుర్గాదేవి పర్వదినాల్లో చక్కగా నిజంగా మహిళకు ఉండే గౌరవం అక్కడే పెరిగిపోయింది. తను ఎప్పుడు తక్కువ చేసుకోకూడదండి. మన స్థానం అనేది ఇంట్లో మనకున్న సహనం గాని ఏదైనా కూడా, అంటే మగవారు బయట చేసిన, అంటే సహనం కొన్ని బై నేచర్ ఇచ్చారు మనకి కొన్ని క్వాలిటీస్.
అవునండి. ఎవరైనా ఏ ఆడపిల్లకైనా తొలి గురువు అమ్మండి. అమ్మ పద్మావతి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. తర్వాత మా అక్క చెల్లెళ్ళు, అక్కయ్య ఆస్ట్రేలియాలో ఉంటుంది మాధురి, చెల్లెలు సౌజన్య సింగపూర్ లో ఉంటుంది. ముగ్గురిని ఎలా పెంచారంటే మగవాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా డిగ్రీ అవ్వగానే చేసేయాలని లేకుండా ముగ్గురిని పీజీలు చదివించారండి. వాళ్ళిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు నేనేమో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివానండి. కొన్నాళ్ళు కాలేజీలో లెక్చరర్ గా కూడా పనిచేశాను నేను. అయితే ఆడవాళ్ళకు ఉండే ఇంట గెలిచి రచ్చగలమన్నారు కదా, ఈ సమస్యల వల్ల అంటే ఈ పిల్లలు తర్వాత మా వారికి తరచుగా ఈ బదిలీలు అవ్వడాలు ఇటువంటి వాటి వల్ల నేను ఏ ఉద్యోగం నిలకడగా చేయలేకపోయాను. కొన్నిసార్లు కాలేజీలో అసహాయంగా ఇయర్ మధ్యలో ఈయనకి ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే చోటకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లలంతా బిక్కమొహాలు వేస్తే నా మనసు చాలా జాలి కలిగేది అనమాట నాకు కూడా. తర్వాత IICT లో అడ్వాన్స్డ్ కోర్స్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్ చేశానండి. తర్వాత చాలా ఉద్యోగాలు వచ్చాయండి. IICT లో ప్రాజెక్ట్ ట్రైనీగా వచ్చాయి. పూనా సీడాక్ అని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, అందులో కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఒకటే ఏంటంటే హస్బెండ్ వదిలి భర్తను వదిలి దూరంగా ఉండలేము, పిల్లలు భర్త అంతా వేరే వేరేగా ఉన్నప్పుడు అలా బతకలేము. అందుకని మా వారి కోసం నేను వారితో పాటు బదిలీల్లో తిరగాల్సి వచ్చినప్పుడు మనసులో ఒక మదన కలిగిందండి. ఏమిటి ఆడవాళ్ళు ఎంత చదువుకున్నా ఎంత ప్రతిభ ఉన్నా ఇలా ఇంటికి పరిమితం అవ్వాల్సిందేనా, ఇంకేమీ లేదా? మనం పెద్ద అయిన తర్వాత, మనం ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో మనం ఏం సాధించాము అంటే ఏమీ లేదు, అంతేనా? అందరిలాగా మనం చదువుకున్న వాళ్ళమైనా ఎవరైనా పిల్లల్ని గండం పెంచడం ఇంటి పనులు చేసుకోవడం ఇంతేనా? ఇలా కాదు, ఒక కొత్త దారిని ఏర్పరచుకోవాలి. ఆ కొత్త దారి నలుగురికి ఉపయోగపడాలి నాతో పాటు. దీనికి నేనేం ఆలోచించానంటే, అందరూ ఇంగ్లీష్ లో రాయండి, ఇంగ్లీష్ లో చదవండి అని ఇప్పుడు నేర్పుతున్నారు కదా, మనం ఈ ఫేస్బుక్ ముఖ పుస్తకంలో దీన్ని మనం తెలుగులో రాయండి, తెలుగులో చదవండి అనేది ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొద్దాము, తీసుకొచ్చి ప్రయత్నిద్దామని చెప్పి మొదలు పెట్టానండి. అంతకు ముందు కూడా రచన పట్ల ఆసక్తి అయితే ఉంది, సాహిత్యం పట్ల, రచనల పట్ల. ఎప్పుడు ఏ సంవత్సరంలో మొదలెట్టారు? అయితే ముందు అయితే ఫేస్బుక్ ద్వారా మీరు మొదలు పెట్టారు? మొదలు పెట్టానండి 2012 ఫిబ్రవరి 21న మొదలు పెట్టానండి. మ్యాగజైన్ కాదు, చిన్న బృందం లాగా మొదలు పెట్టాను, చిన్న గ్రూప్. రెండేళ్ళు అయ్యాయన్నమాట, 2012 రెండున్నరేళ్ళు అయిందండి దాదాపుగాను. అయితే ఆ బృందం పెట్టంగానే సరిపోదు కదండి, ముందుగా మా భావరాజు వాళ్ళ కజిన్స్ వీళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళందరితోటి మొదలు పెట్టి చిన్న చిన్నగా రాస్తూ ఉంటే నేను రాసే అన్నిటికంటే నా వ్యంగ్య రచనలకి ఎక్కువ స్పందన లభించిందండి అందరి దగ్గర నుంచి. అది మామూలుగా చిన్న చిన్న వాళ్ళు మెచ్చుకుంటే పర్వాలేదు అనుకోవచ్చు, కానీ మన బండారు శ్రీనివాసరావు గారు, హరికృష్ణ మామిడి గారు ఇలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చాలా బాగా రాస్తున్నావమ్మా, తెలుగులో వ్యంగ్యం రాసే వాళ్ళు తక్కువ ఉన్నారమ్మా, ఎందుకంటే వ్యంగ్యం కొంత అటు ఇటు పాలు తప్పిన అపహాస్యం అవుతుంది, వెకిలితనం అవుతుంది, అందుకని ఆ వ్యంగ్యాన్ని గనక ఒక సమపాడల్లో చెప్పారన్నమాట. ఆ విధంగా ఇది మొదలైందండి. అది ఐ థింక్ మనతోటి ఆత్మీయులు శర్మ గారు వచ్చినట్లున్నారండి, ఒక్కసారి పలకరిద్దామండి. హలో అండి, నమస్తే. నమస్కారం అమ్మా. మాట్లాడతారండి? చెప్పండి. నేనే మాట్లాడలేదండి, నేను లోపలికి వెళ్ళాను పని ఉండి. నేను ఇప్పుడు ఉంటున్నా, ఇప్పటి నుంచి ఉంటున్నా. రేడియో ద్వారా కూడా వినొచ్చు, అయితే తప్పకుండా అయితే వినండి, వింటూ ఉండండి. థ్యాంక్ యూ. అయితే మరి మాట్లాడుతూ కొనసాగిద్దాం. అలాగేనండి. మరి పద్మిని గారు, ఇప్పుడు ఈ బృందం పెరిగి పెద్దది అనమాట, ఒక చిన్న విత్తనాన్ని అప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఒక ఇదిలో, అది 10 మందికి ఉపయోగపడుతూ ఇప్పుడు మీ వెనకాలంటే చాలా మంది రచయితలు ఎవరెవరు ఉన్నారు, ఏంటో ఆ విషయాలు కూడా చెప్తారా? తప్పకుండా అండి. ఇది ఎలా అంటే బిందువు కలిసి సింధువు అయినట్టుగా నేను ఒక చిన్న ప్రయత్నం, ఒక విత్తనం మాత్రమే నాటాను. విత్తనం ఊరికే మొలకెత్తదు కదండి, దానికి తగిన మట్టి ఉండాలి, తర్వాత గాలి ఉండాలి, ఎండ ఉండాలి, అన్ని ఉండాలి. ఇవన్నీ కూడితే విత్తనం మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత కూడా వాతావరణ పరిస్థితులు తట్టుకుని నిలబడాలంటే దానికి కూడా ఒకటి దైవానుగ్రహం ఉండాలి, ఇంకోటి ఆత్మీయులందరూ ఉండాలి, రోజు నీళ్లు పోసే వాళ్ళు ఉండాలి, ఆ మొక్కకి రోజు సంరక్షించే వాళ్ళు ఉండాలి, ఇలాగనమాట. కలుపు మొక్కల నుంచి వాటి నుంచి ఇలాగా గురు అనుగ్రహం కొద్దీ నాకు
చాలా సహృదయాలు దొరికారండి నిజంగాను వెనక. ఇప్పుడు నేను రాస్తుండడంతో పాటు నా బృందంలో మిగిలిన వాళ్ళందరూ కూడా నా తెలుగులో ఎలా టైప్ చేయాలండి పద్మిని గారు మాకు నేర్పిస్తారా, మేము కూడా టైప్ చేస్తాం, మేము కూడా మాట్లాడతామని ఇట్లా వచ్చారండి. తర్వాత ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఇప్పుడు అప్పటి నుంచి బండారు శ్రీనివాసరావు గారని, హరికృష్ణ గారు గాని, లేకపోతే పెద్దలు వచ్చారండి కొందరు, చెరుకు రామ్మోహన్ రావు గారు, తర్వాత వివిఎస్ శర్మ గారని బెంగళూరులో ఉంటారు. వీరిద్దరు చాలా పెద్దవాళ్ళండి. వాళ్ళు ఎలా అంటే నడిచే ఎన్సైక్లోపీడియా లాంటి వాళ్ళు అనమాట. మీరు ఏదైనా సందేహం అడగండి, వాళ్ళు హకీమని చెప్పేస్తారు మీకు. ఆ విధంగా వీళ్ళందరూ నన్ను బాగా వెనకాల నాకు దన్నుగా నిలబడి ఈ బృందానికి ఈ ఫలానా నియమాలు ఉండాలి, ఇందులో రాజకీయాలు వద్దు, ఇందులో సినిమాలు వద్దు, మనం ఆరోగ్యకరమైనవే మాట్లాడుకుందాం, వాదోపవాదాలొద్దు, గొడవలొద్దు, ఇట్లా మనం ఒక చక్కగా ఆత్మీయమైన ఒక లోగిలిలాగా మనం చేసుకుందామని ప్రతి వాళ్ళని అక్క అని, చెల్లి అని, బాబాయ్ అని ఇలా పిలుస్తుంటే వాళ్ళు కూడా ఒక కుటుంబం లాగా, సామూహిక కుటుంబాలు ఇప్పుడు మనం మిస్ అవుతున్న ఈ రోజుల్లో ఇది ఒక సామూహిక కుటుంబంలా అయిపోయిందండి. పద్మిని గారు మీ అభిమానులు ఉన్నారండి మాట్లాడటానికి, మరి ఇంకా వస్తున్నారు, విన్నా ఉంటే వారే ఉంటారో మన శ్రోతలు ఉన్నారు లైన్ లో మాట్లాడటానికి. హలో అండి, నమస్తే. హలో హలో, మనకి సౌండ్ డిస్టర్బెన్స్ ఉందండి. మీ దగ్గర ఏమి డివైజెస్ ఉన్నా దయచేసి కట్టేసి మాట్లాడాలండి. మరి ఒకసారి శ్రోతలందరికీ కూడా ఫోన్ నెంబర్స్ నేను ఇవ్వలేదు కదా, ఇచ్చేస్తున్నాను. మీరు మాతో మాట్లాడాలంటే మా ఫోన్ నెంబర్స్ మన సిడ్నీ నుంచి అయితే 0280068674, ఇంకా ఇండియా నుంచి అయితే 04066624513, అమెరికా నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 02032878674, ఇక స్కైప్ ద్వారా tory.live1. మీరు ఈమెయిల్స్ కూడా పంపచ్చు torylive@gmail.com. మరి శ్రోతలు ఈ రోజు మనతో ప్రత్యేక అతిథి శ్రీమతి భావరాజు పద్మి గారు ఉన్నారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్ అండి, నేను స్వప్నాని. బాగున్నారా? స్వప్న గారు, మీరు సింగపూర్ నుంచి కదా? అవునండి. లాంగ్ టైమ్ ఏగో, మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. మీకు దసరా శుభాకాంక్షలు. ముందుగా మీకు అందరికి విజయదశమి శుభాకాంక్షలు అండి. మీకు టోరీ లిజనర్స్ కి, టోరీ ఫ్రెండ్స్ కి, అందరికి, టోరీ శ్రోతలకి థ్యాంక్ యూ. మరి ఈ రోజు మనతో ప్రత్యేక అతిథి భావరాజ్ పద్మిని గారు ఉన్నారు. విన్నారు మీరు? అచ్చంగా తెలుగు ఎప్పుడైనా చూసారా? ఏంటి మాట్లాడండి. చక్కటి తెలుగుతో మనకి ఎన్నో సాహిత్యాలు, చక్కటి ఆర్టికల్స్ అన్ని చక్కగా చూస్తూ ఉంటారు కదా. మరి శ్రోతలు మీరు కూడా వచ్చి పద్మిని గారితో మాట్లాడచ్చు. మరికొన్ని విషయాలు మరి పద్మిని గారి గురించి తెలుసుకుందాము. పద్మిని గారు, చెప్పండి విజయ్ గారు. మీ పాట అయితే మనతో మాట్లాడటానికి ఆత్మీయులు 2-3 వారాలు పలకరిద్దామండి. హలో హలో విజయ్ గారు, నమస్కారం అండి. శిరీష్ గారు, శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. మాట్లాడండి పద్మిని గారితో. మీరు తెలుగు మీరు చూసే ఉంటారు కదా? యా నేను అందుకే ఆవిడతో మాట్లాడడానికి చేశాను అనమాట. ఇప్పుడు వచ్చారనేసరికి నమస్కారం పద్మిని గారు. నమస్కారం శిరీష్ గారు, దసరా శుభాకాంక్షలు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి. నేను చదువుతూ ఉంటాను. యాక్చువల్ గా నాకు విజయ్ గారి వల్లే తెలిసింది, నాకు అచ్చంగా తెలుగు కూడాను పరిచయం అయింది. అండ్ మీరు రాసినవి కూడా నేను చదివానండి. నాకు మళ్ళీ బుడిగి అయితే నాకు ఎంత ఇష్టమో. బుడిగి చదువుతాం కదా, చదివి చాలా సార్లు చదువు బుడిగి బుక్ అయితే. బుడిగి ఏంటంటే అలా గుర్తు చేస్తే అనమాట, ఆయన ముళ్ళపూడిగి వెంకటరమణ గారు శైలి అది మీరు భలే పట్టుకున్నారు. అదే శైలి అందులోనే పెట్టాసనం రాశారు చూడండి, అది 2-3 సార్లు చదివి తప్పుకున్నాను ఆ రోజైతే. మీరు ఒకసారి గొలుసుకోవాలని పెట్టారు చూసారా? అప్పుడు నేను నా వాళ్ళలో పోస్ట్ చేశాను. మీరు నాకు ఒక అవకాశం వచ్చింది నేను కూడా రాయటానికి ఒక పార్ట్. అప్పుడు ఆవిడ ఎక్కడ ఏంటి అని అడిగారు. అప్పుడు లింక్ అంటే మీది ఆ గ్రూప్ గురించి కూడా మన శ్రోతలకి చెప్పండి. అది అంటే పొరపాటుగా సీక్రెట్ గ్రూప్ లోకి వెళ్ళిపోయింది. అది ఎలాగో నాకు అర్థం కాదు. ఆవిడకి ఎలా ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ అప్పుడు లింక్ పెట్టాను. వెళ్ళిందో లేదో మొత్తానికి ఆవిడ సక్సెస్ అయ్యారు కదా. మరి రెగ్యులర్ గా నేను మ్యాగజైన్ మీది ఓపెన్ అవ్వగానే నేను చదువుతూ ఉంటాను అనమాట. వచ్చినవన్నీ చాలా మంచి మంచి వ్యాసాలండి, మంచి మంచి కవితలు. ఆయన కృష్ణ కుమార్ గారు కదా, ఆయన ఆయన కవితలు
చాలా బాగా రాస్తారు ఆయన. నేను మిస్ అవును ఆయన కవిత అంటే. అవి రచనలు అన్ని చాలా బాగుంటాయండి. మంచి మంచి సాహిత్యాన్ని అందిస్తున్నారు మాకు. ఇంకా ఇప్పుడు కాలంలో కావాల్సింది మీలాంటి వాళ్ళే. మంచి సాహిత్యాన్ని కోరుకునే ప్రజలు ఉన్నారు, కానీ అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్నది చాలా మందికి తెలీదు. మీలాంటి వాళ్ళు ఏంటంటే మంచి సాహిత్యాన్ని ఒక చోట పోక్ చేసి మా అందరికి పంచి పెడుతున్నారు అన్నమాట. చాలా బాగుందండి. మంచి అదేనండి, అంత అందరూ మిత్రుల ఆత్మీయ మిత్రుల సహకారం అండి. మీరు అన్నట్టుగా కళ్యాణ్ కృష్ణ కుమార్ గారు కానీ, తర్వాత మన ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, నాకు మీకు తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. శ్రీకాంత్ అని మన వెబ్సైట్ డిజైన్ చేసింది అతనే సాంకేతిక సహకారం అందిస్తాడు నెలకు ఒక్కసారి. తర్వాత మన పరవస్తు నాగసాయి సూరి అని అతను. తర్వాత వీళ్ళందరూ మనకి నిజంగా ఇది అద్భుతమైన ప్రయత్నమేనండి. అవునండి, ఎంత ప్రయత్నం, దైవానుగ్రహం. అది కరెక్టే. మీరు అది ఆర్టికల్ రాసాక ఎవరికి వాళ్ళు రాసుకుని చూసుకుని మళ్ళీ అది పబ్లిష్ అయ్యింది, నేనే రాశాను, మళ్ళీ దానికి వచ్చే కామెంట్స్ లైక్స్, మళ్ళీ మీరు కామెంట్ పెడతారు చూసారు, అది ఇంకా అద్భుతం. అది అప్పుడు ఇంకా సెటిల్ అనమాట. అందరికీ చదవలేకపోతే చదవని వాళ్ళకి ఇది చదవండి అని మీరు పెడతారు చూసారు, అది నిజాలు ఒక రకమైన పర్సనల్ సాటిస్ఫాక్షన్ అండి, ఒక ఆత్మ సంతృప్తి. అవునండి. అంటే కొన్ని ఒకవేళ నేను మిస్ అయినా కూడా ఫేస్బుక్ లో నేను ఫ్రెండ్ గా ఉన్నాను, సో మీరు మళ్ళీ పెడుతూ ఉంటారు కదా ఆర్టికల్స్, మళ్ళీ వెనక్కి వెళ్ళి అవి చదవడం అవి చేస్తూ ఉంటాను అనమాట. అలాగే మీరు జంజాల్ గారిని మాత్రం మళ్ళీ గుర్తు చేస్తున్నారండి. ఆయన సినిమాలు అంటే ఎంతో మళ్ళీ అది నేను ఎన్నిసార్లు చదువుకుంటాను అనమాట. ఒకసారి కలిపి రాశారు, నిజంగా మా వారికి కూడా చూపించారు. వచ్చిన తర్వాత ఎంత నవ్వుకున్నావు మీ ఇద్దరు. మా మదర్ కూడా చెప్పాను అనమాట, ఇది ఇలాగా ఓపెన్ చేయాలని. నేను లింక్ అది పంపించాను. మా అమ్మగారు కూడా అది చదువుతున్నారు, అందులో కథలు అవి చదువుతూ ఉంటారు మా అమ్మగారు కూడా. చాలా సంతోషం అండి. వినిపిస్తాను, జంధ్యాల గారిది ఒక చిన్నది వినిపిస్తాను ఒక 2 నిమిషాల తర్వాత. ఆనందించారా ఈ రోజు దసరా కూడా వివరణ సీతారాం శర్మ గారిది విన్నారా మీరు? విన్నానండి, విన్నాను. చాలా బాగా. మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఆవిడతో పద్మిని గారితో మాట్లాడడానికి అవకాశం వచ్చింది, మీరు ఆవిడ తీసుకురావడం వల్ల ఇవాళ. సో థ్యాంక్ యూ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ అండి. వింటూ ఉండండి, మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం ఆవిడ నుంచి. అయితే మనతో మాట్లాడటానికి మరొక నమస్కారం అండి పద్మిని గారు. నా పేరు కాంతి అండి. నమస్కారం కాంతి. కలిగొట్ల గారు, హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఈ రోజు పలకరించడం నవరాత్రి ఈ రోజు దసరా రోజుల్లో. సంతోషం అండి. అసలు యాక్చువల్లీ భావరాజు పద్మిని గారు ఆ పేరులోనే ఒక తెలుగుతనం అది నిండిపోయి ఉంది. మీ రాతలు మీరు రాసే అందులో చలోక్తి ఉంటుంది, చురుకు ఉంటుంది. అంత దైవానుగ్రహం అండి, అంతే. పద్మిని గారు మీరు రాసే అచ్చంగా తెలుగులో రాస్తూ ఉంటారు కదా మీరు. ఆ రాసినవి మీరు చదువుతూ ఉంటాను. నేను చదివినప్పుడల్లా స్టార్ట్ చేసామంటే ఎండింగ్ దాకా వెళ్ళిపోతుంది మనకు తెలియకుండానే. అంటే ఎంత రాసిన విధానం కూడా చాలా సార్లు మీరు ప్రాస ఉపయోగిస్తారు. ఆ ప్రాస నాకు చాలా చాలా నచ్చుతుంది చదువుతూ ఉంటే చివరి దాకా. అది ఎక్కడ భావం ప్రాస తప్పదు, భావం తప్పదు, ట్రాక్ తప్పదు, అంతా భలే బాగుంటుంది. అండ్ అందులో చలోక్తి ఉంటుంది, చురుకు భలే ఉంటాయి. ఇంకా మీరు ఇంకొకటి కూడా రాస్తుంటారు, కొన్ని రాస్తూ ఉంటారు. అది జస్ట్ ఇట్స్ లైక్ భావాలు రాసినట్లుగా రాస్తూ ఉంటారు అనమాట. రైటింగ్స్, కవితలు కానీ ఏవైనా కానీ. ఒకసారి మీరు ఐఫోన్స్ పిల్లలు పట్టుకుని రాస్తూ ఉంటారని కూడా మీరు రాశారు, అది కూడా బాగుంది. ఇంకొకటి యాజ్ అ విమెన్ హౌ షీ ఫీల్స్ అనేది కూడా మీరు రాశారు. అది కూడా చదువుతుంటే ఒక స్త్రీ హృదయం అనేది ప్రతి వాళ్ళు చదివిన వాళ్ళందరికీ కూడా అరే నేను ఇలాగే ఫీల్ అవుతాను అన్నట్లుగా ఉంటుంది. ఎంత బాగుంటుంది. అంటే ఇంకోటండి పద్మిని గారు, నేనే మొత్తం మాట్లాడేస్తున్నాను. చెప్పండి. హ్యాపీ అండి మీతో మాట్లాడడం, చాలా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మీరు పత్రికలో వెబ్ మ్యాగజైన్ పెట్టారు. అసలు ప్రతిదీ కూడా మీరు స్పందించే విధానం ఎంత బాగుంటుందో. బాపు గారు మరణించారు అనగానే మీరు 2వ రోజునే మీరు అనౌన్స్ చేశారు నెక్స్ట్ వచ్చే వెబ్ మ్యాగజైన్ పత్రిక వచ్చి బాపు స్పెషల్ మీరు అనౌన్స్ చేశారు. అది నిజంగా రియల్ ట్రిబ్యూట్ అనిపించింది. ఆ మ్యాగజైన్ మొత్తం చదువుతుంటే నాకు అనిపించింది ఎంత బాగుందో. అదే ఒకే ఒక్క తోటే బాపు గారు లేరే ఇది చూసుకోవడానికి అని మాత్రం అనిపించిందండి. అంత
బాగుంది. అన్ని కూడా అందరూ నిజంగా ఎంతో డెడికేషన్ తో ఉంది. అండ్ ఇంకొకటి అండి పద్మిని గారు, మీరు మీ లో ఏదైనా ఒక చిన్న కాలం పడినా కానీ అది మొత్తం మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అది మీరు వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి అని చెప్పే రెస్పాన్సిబిలిటీ కూడా మీరు భలే తీసుకుంటారు. ఎంత బాగుంటుందంటే ఆ ఎంకరేజ్మెంట్ చాలండి, ఆ సపోర్ట్ చాలా బాగుంటుంది. మీ రచన మీ పత్రికలో రాయాలి అనే అనిపిస్తుంది ప్రతి వాళ్ళకి, అదే ఆపేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ అది ఇంకో చోట ఎక్కడ దొరకదండి అసలు. ఇంకొకటి సారీ నేను చెప్పండి. ఇంకొకటి అండి, మీ పత్రికలోనే ఎందుకు పడాలి అనుకుంటారంటే మీరు తృణమో ఫలమో అన్నట్లుగా ఒక చిన్న పుస్తకం అయినా సరే ఇస్తారు కదా, అది కావడానికి అది చిన్న పెద్ద అని కాదు, కానీ అది వచ్చింది, అది గిఫ్ట్ మీరు పంపించారు, ఒక బహుమతిగా ఒక పుస్తకం పంపించారు అంటే అది విలువైనది. ఎంత విలువ అనేది కూడా కాదు, అది ఎంత ఎక్స్పెన్సివ్ కాదా అని కూడా కాదు, అది వచ్చింది అనగానే అదొక ఏదో తృప్తి వచ్చేస్తుంది, ఆనందం వస్తుంది. అరే మనం ఏదో ఒకటి రాసాం, దానికి ప్రతిఫలంగా రికగ్నైజ్ చేస్తారు అనే ఫీలింగ్. చిన్నప్పుడు మనం స్కూల్లో పార్టిసిపేట్ చేస్తామండి, ఎలక్యూషన్ గానీ ఏదైనా ఎస్ఐ రైటింగ్ గానీ ఏదైనా పార్టిసిపేట్ చేసినప్పుడు దానికి నువ్వు చాలా బాగా చెప్పావమ్మా, నువ్వు ఎంతో అద్భుతంగా చెప్పావు అని చెప్పేసి పంపించడానికి బాగా చెప్పావమ్మా నీకు ఈ ప్రైజ్ ఇది అని చెప్పి చేతికి అందించడానికి ఉండే తేడా ఎంతో ఉంటుంది కదండి. అది ఎంతో కొండంత అండగా ఉంటుంది. అది ఏనుగుల బలం ఉంటారు కదా, అలా ఉంటుంది. ఇచ్చేవి అన్ని కూడా ఒక చిన్న సపోర్ట్ అయినా కూడా భలే ఉంటుంది. అది చాలా అద్భుతంగా మీరు హ్యాండిల్ చేసే విధానం అది చాలా చాలా బాగుంటుందండి. అసలు యాక్చువల్లీ ఏదైనా కూడా పంపించాలంటే భావరాజ్ పద్మిని గారే ఉండాలి, అక్కడ అచ్చంగా తెలుగుకే పంపించాలి, అందులో భావరాజ్ పద్మిని గారే ఉండాలి అన్నట్లుగా మీరు పూర్తి ఒక పద్మిని గారు ఆవిడ మాటలు నేను ఈయనకి చెప్తుంది. అసలు పద్మిని గారితో మాట్లాడే అవకాశం ఫస్ట్ టైం అవకాశం వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. అసలు మీరు ఇంకొకటి అండి, మీరు రాసే దాంట్లో మీ బొమ్మలు వేస్తూ ఉంటారు, మీరు జాగ్రత్త శ్రద్ధ తీసుకుని ఆ బొమ్మలు కూడా రాసేదానికి రాసింది ఒక 50% అయితే దాన్ని ఇంకా చివరి దాకా తీసుకెళ్ళేది ఆ బొమ్మలు అవి వేయించడం. ఆ తర్వాత మిగిలిన రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు, అవి కామెంట్స్ రాయండి, మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పడం అద్భుతం అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి పద్మిని గారు, చాలా చాలా థ్యాంక్స్ యూ అండి మీరు వచ్చినందుకు ఈరోజు. ధన్యవాదాలు. మీకు దసరా శుభాకాంక్షలు. పద్మిని గారు మీరు ఇదే విధంగా అచ్చంగా తెలుగు ఇదే విజయ పథంలో సాగిపోవాలి అని నిరంతరాయంగా ఇలాగే విడుతూ ఉండాలి అని చక్కగా కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషం అండి. థ్యాంక్స్ సో మచ్. వండర్ఫుల్. కాంతి గారు దసరా శుభాకాంక్షలు. బాబాజ్ గారు మంచి ఇదితోటి మొత్తం అంతా ఇదిలో చాలా సంతోషం. కాల్ చేసి మనం ఇలా చదువుకున్నందుకు వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మిని గారు చెప్పండి. మీతో మాట్లాడటానికి అయితే మన శ్రోతలు ఇలా చదివే వాళ్ళైతే ఇది ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకా చదవని వాళ్ళు నాకు స్వప్న గారు తెలియదు అన్నారు కదా, వాళ్ళకు కూడా ఒక్కసారి టేస్ట్ చూపించామనుకోండి ఇంకొందు పెట్టరు అనమాట. హలో హలో విజయ్ గారు. హలో అరుణ గారు కదా పిట్స్బర్గ్ నుంచి. అవును నమస్తే విజయ్ గారు. నమస్తే పద్మిని గారు. నమస్కారం అరుణ్ గారు. చక్కటి పాటలు పాడుతూ ఉంటారు, మరి మీరు మాట్లాడండి పద్మిని గారు. నేను మాట్లాడతాను. నాకు కూడా తెలియదండి, ఇప్పుడే అంటే నేను బ్యానర్ చూసాను అనమాట. నాకు kaumudy.net వెబ్ పత్రికే తెలుసు, నేను అది చదువుతాను. కానీ ఇప్పటి నుంచి అస్సలు ఇందాక కాంతి గారి మాటల్లోనే మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. మీరు నడిపే పత్రిక అంతర్జాల పత్రిక గురించి చదవాలి అన్న ఉత్సుకతను ఆవిడ ఏదైనా చక్కగా అంటే ఆవిడ కాంతి గారిలో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఆవిడ చెప్తుంటే అంటే నిజంగా అది మనము దాని గురించి చదవాలి, లైక్ అంటే దాని గురించి తెలుసుకోవాలి అనే విధంగా చెప్తారు. ఆవిడ ఆర్జే అన్నమాట, ఆవిడ వేరే షోస్ చేస్తారు. సో విజయ్ గారు కరెక్టే కదా నేను చెప్పింది.
నైస్ అండి. అన్ని తెలియ చెప్పాలని ప్రయత్నం అందరికి తీసుకొచ్చింది. మీ అది అందరికీ ఆవిడ అవునవును నిజంగా చాలా బాగుంది. చదవాలి లేదా యూఆర్ మిస్సింగ్ సంథింగ్. హలో, డెఫినెట్ గా నేను చదువుతాను. ఇప్పుడు బాపు గారు వచ్చింది లేటెస్ట్, మొత్తం అంతా బాపు గారి విశేషాలు అన్నమాట. అది చదివితే అది అచ్చంగా తెలుగు అంటే యాక్చువల్ గా అది ఏంటి అచ్చంగా తెలుగు అని ఆశీర్వదించుకోవాల్సిన పుస్తకం మనం. అది యాక్చువల్ గా అంత చక్కగా రూపుదిద్దుకుంది. వెబ్ ఆన్లైన్ మ్యాగజైన్ అండి, అంతర్జాలం. అదే అదే ఒక్కసారి వివరాలు ఇస్తారు పత్ని గారు, మీరు ఒక్కసారి మన సభ్యులతో పంచుకోండి. నేను ఇందాక చెప్పబోతున్నాను మధ్యలో ఇలా. డెఫినెట్ గా నేను వింటుంటాను. మీరు అరుణ్ గారు భావరాజు పద్మిని అని తెలుగులో రాస్తుంటుందండి, అది నా ఫేస్బుక్ ఐడి. తర్వాత అచ్చంగా తెలుగు అనే ఒక బృందం ఉందండి ఫేస్బుక్ లో. తర్వాత అచ్చంగా తెలుగు అనే పేజ్ కూడా ఉందండి. మీ సన్నిహితులు ఎవరైనా ఈ బృందంలో ఉంటే గనక వాళ్ళని అందులో యాడ్ చేయమని చెప్పొచ్చు. పేజ్ మీరు లైక్ చేస్తే మన పత్రికలో ఏమేమి పెడుతున్నారో తెలుస్తుంది. అచ్చంగా తెలుగు .com అనేది మా వెబ్సైట్ అండి. అది ఇంగ్లీష్ లో టైప్ చేయాలా లేకపోతే తెలుగులోనే? మీరు గూగుల్లో ఇంగ్లీష్ లో ఇచ్చినా తెలుగులో ఇచ్చినా వెంటనే వచ్చేస్తుందండి లింక్. అచ్చంగా తెలుగు .com. ఓకే, అచ్చంగా తెలుగు. తర్వాత పత్రిక గారు మీరు ఇది మాసపత్రిక వెలువరిస్తున్నారా, వారపత్రిక కూడా ఒకసారి చెప్పండి. మాసపత్రికనే వెలువరిస్తున్నానండి, ప్రతి నెల 23వ తేదీన వస్తుందండి అది. చాలా విజయ్ గారు మీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఈ దసరా రోజుల్లో పద్మిని గారిని తీసుకొచ్చారు. మా అందరికి తెలియని వాళ్ళకి కూడా తెలిసింది, ఇంకా చదువుతాము. చాలా సంతోషంగా ఉందండి, వింటుంటాము. నేను ఎక్కువ టైం తీసుకోను. మీ ఇరువురికి కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజు నుంచి ఒక మంచి మీకు వాల్యుబుల్ ఇన్పుట్ ఇచ్చాం మేము. ఇంకా మీరు సామ్రాజ్యం ఏలేండి. తప్పకుండా అండి. వెరీ నైస్ అండి. థ్యాంక్స్ ఫర్ ది కాల్. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు. నిజంగా అండి పద్మిని గారు ఏదైనా ఒకటి మనకి నచ్చిందంటే సాహిత్య అభిమానులకి ఇలాంటివి ఏమైనా తెలిసాయి అనుకోండి, ఇంకా మనకి ఆ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నిజంగా అందులో వెళ్ళిపోతాం, ఆ ప్రపంచంలో వెళ్ళిపోయి ఇంకా రాలేము బయటికి మనం ఒకసారి వెళ్ళామంటే. అవునండి, ఇది నాది 7వ సంచిక అండి, బాపు గారి సంచిక పత్రికది. అయితే 7 నెలలే అయినా మొదలు పెట్టి ఇంత పేరు రావడానికి కారణం ఏమిటి అచ్చంగా తెలుగు అనేది ఒక రెండు నిమిషాలు నేను పంచుకోదలుచుకున్నాను. తప్పకుండా. ఒకటండి, రచయిత అనేవాడు ఏది రాసినా కూడా ఒక పరకాయ ప్రవేశం చేయాలండి. ఆ ఎదుటి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేయాలి. అంటే నేను తానుగా మారిపోతే గాని అక్షరాలు అలా రావన్నమాట. నేను రాసేటప్పుడు నేను ఎదుటి వాళ్ళగా మారిపోతాను. ఒక అడుక్కునే చిన్న పసిపాప ఉందనుకోండి, దీనమైన స్థితిలో ఉందనుకోండి, ఆ పసిపాప ఏమనుకుంటుంది, నేను అలా మారిపోతాను. అందుకే నా అక్షరాలు అంత మనసుకి హత్తుకునేలాగా వస్తాయండి. ఇంకోటి, అచ్చంగా తెలుగు ఎందుకు ఇంత విజయవంతం అయింది అంటే, నేను పత్రిక పెట్టిన మొదట్లో ఒక విషయం విన్నానండి. ఇప్పుడు మన వారపత్రికలన్నిటిలోకి స్వాతి అనేది చాలా క్లిక్ అయిందండి మనకి, బాగా మంచి పత్రిక స్వాతి. అది ఎలా జరిగింది అంటే, ఆయన మొదట్లో ఇబ్బంది పడుంటారుగా, వేమూరి బలరాం గారు కూడా కొంత ఇబ్బందులు పడుంటారుగా. ఏమి జరిగింది అనేది తెలుసుకుంటే, ఆయన ఏం లేదండి, కత్తెసి అండి, కత్తెసి ఫేస్ అని చెప్పి ఆయన వచ్చిన ప్రతి రచన చదివి వారికి స్వయంగా ఒక ఉత్తరం రాస్తూ దానికి ఒక చెక్ అటాచ్ చేస్తూ ఆయన పంపించేవారు. అది 10 రూపాయలు కానివ్వండి, 20 రూపాయలు కానివ్వండి. ఈ రోజుకి పత్రికలన్నిటిలోకి, వారపత్రికలన్నిటిలోకి మీరు స్వాతికి ఒక రచన పంపండి, అది సెలెక్ట్ అయ్యిందా అవ్వలేదా మీకు ఒక పోస్ట్ కార్డు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే అప్పటి నుంచి ఆయన ఈ విలువల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఏదో మన చేతనైంది, మన మిత్రులు మనకు అందించింది, ఇలా ఈ చేత్తో తీసుకుని ఆ చేత్తో ఇస్తున్నామండి. అదండి, ఆ రచనలు చేరిన తర్వాత చేరాయో లేదో తెలియదు, వెళ్ళాయో లేదో తెలియదు. ఈ ఇబ్బందులు లేకుండా మన సత్వరంగా కొంత స్పందన తెలియచేయడం గాని, లేదా ఆత్మీయులు మిత్రులు పుస్తకాలు నేను ఇవ్వటం లేదండి, నేను 1 నెల ఇచ్చాను, 2 నెలలు నేను ఇచ్చాను, వెలుగు పూలు 1, వ్యంగ్యాస్త్రం 1 నా పుస్తకాలు. మిగిలిన సమయాలన్నిట్లోనూ నా మిత్రులు అందించారండి. పెద్దవాళ్ళు, మిత్రులు, సహృదయులు
వాళ్ళ పుస్తకాలకి నాకు ఇంతవరకు విరాళం అందించారండి. అవే నేను అందరికీ పంచి పెడుతున్నానండి సంతోషంగానే. అయితే ఆ పుస్తకం చూసినప్పుడు ఒక కొనుక్కున్న పుస్తకం చదివినా చదవకపోయినా ఈ పుస్తకం నేను సంపాదించుకున్నాను, నేను కష్టపడి నేను రాసి సంపాదించుకున్నాను, గొప్ప ఆనందం అండి అది. అందుకని అందరూ అలా చదువుతారండి. అది మరి మీరు ఈ పత్రిక నడపటంలో మీకు ఏమైనా సాధక బాధకాలు, అంటే సపోర్టింగ్ టీం ఉంది, ఒక ఆర్థికంగా కానీ లేకపోతే ఒక ప్రోత్సాహం కానీ, మెంటల్ సపోర్ట్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత ఒక దాటిపైకి తీసుకొచ్చి ఇలా చేస్తున్నారే ప్రయత్నం? కంటెంట్ ఉందండి, చక్కటి ఆర్టిస్ట్ ఉన్నారు. మా ఆర్టిస్ట్ నాగేంద్ర బాబు గారు అద్భుతంగా బొమ్మలు వేస్తారండి. కంటెంట్ ఉంది. పెద్దవాళ్ళు మన పెయ్యేటి రంగారావు గారు, శ్రీదేవి గారు మొదటి సంచిక నుంచి క్రమం తప్పకుండా నాకు రచనలు ఇస్తారు. తర్వాత శ్రీనివాస్ యనమండ్ర గారని వారు హాస్యంలో మనకు అక్కడ బాగా పేరున్నదన్నమాట, అచ్చంగా తెలుగులో వాటిల్లో. తర్వాత జగన్నాథ్ వెళితిమెల్ల గారని వారు కూడా ఆత్మీయ మిత్రులు. వీటి అందరూ ఉన్నారండి. అంటే ఇన్ని చేతులు కలుస్తున్నాయి. సాంకేతిక సహాయం శ్రీకాంత్ అందిస్తున్నాడు, మా తమ్ముడు సూర్య అందిస్తున్నాడు. వీళ్ళందరూ నాకంటే తమ్ముళ్ళు సొంత రక్త సంబంధీకులు కాదండి, కానీ ఆత్మీయులండి వీళ్ళందరూ. అంతకన్నా ఎక్కువ అండి. అంతకన్నా ఎక్కువ అండి. ఎందుకంటే నా కష్టం వస్తే నాకంటే ఎక్కువ వాళ్ళు కదిలిపోతారండి. అంటే ఇంతమందిమే ఉన్నామండి, కానీ ఏదైనా చివరికి డబ్బుతో ముడిపడి ఉందండి. పత్రిక పెట్టినప్పుడు ఇలా ఉండాలి అని నాకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయండి. గూగుల్లోంచి తప్పుకున్న ఒక బొమ్మ తీసేయడం, పెట్టేయడం కథకి అది కాదండి. కథలో సగము బొమ్మ క్యారీ చేస్తే సగం మెసేజ్ అక్షరాలు మనకి తెలియజేస్తాయి అన్నమాట. అందుకని ఈ బొమ్మలు కావాలంటే ఆర్టిస్ట్ ని పెట్టాలంటే ఆర్టిస్ట్ కూడా నేను ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఆర్టిస్ట్ కి నెల నేను 5,000 ఇవ్వాలండి నా ఆర్టిస్ట్ కి. తర్వాత నేను ఈ పుస్తకాలకి నేను ఫండ్స్ క్రియేట్ చేయాలి. దీనికోసం ఆర్థికంగా నేను కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నానండి. దీనికి నేను అనుకున్నది ఏంటంటే యాడ్స్ ఏమన్నా వస్తే గనక నేను నా యాడ్స్ మ్యాగజైన్ ఓపెన్ చేయగానే పక్కనే ఒకటి ఉందండి, అందులో ఉన్నాయి యాడ్ ప్రైసెస్. మినిమం మీద 2,000 అండి నెలకి, మాక్సిమం 5,000 అండి. ఇందులో ఎవరన్నా యాడ్స్ ఇస్తే వాళ్ళు సాహిత్యాన్ని, కళని అన్నిటినీ ప్రోత్సహించినట్టుగా అవుతుందండి. ఈ రకమైన ఆర్థిక సహాయం లేదా ఎవరైనా ఇలా కళలకు ప్రోత్సాహకరంగా వాళ్ళు పుస్తకాలు ఇవ్వదలుచుకున్నారా, అందులో నెంబర్లు ఉన్నాయి మా వెబ్సైట్ లో, వాళ్ళకి కాంటాక్ట్ చేసేసి మేము పుస్తకాలు ఇస్తామండి ఈ నెల, లేదా మేము యాడ్స్ ఇస్తామండి అంటే ఇంకొంత ఇప్పుడు చేస్తున్నాను, ఇప్పుడు సంతోషంగానే చేస్తున్నాను, అప్పుడు ఇంకా ఆనందంగా చేస్తానండి చేసే ఈ సేవ. అదండి. చాలా బాగుందండి. అంటే మీరు నిస్వార్థంగా ఒక ఇదితో, ఒక గేమ్తో, అయితే ముందు ఫ్యూచర్ లో మీ ప్రాజెక్ట్స్ ఎట్లా తీర్చిదిద్దాలి ఏంటి అంటే ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే నా 2.5 ఏళ్ల ప్రస్థానంలో రచయిత అనే అతని అక్షరాలకి బయట పబ్లిషర్ల దగ్గర వాళ్ళ దగ్గర విలువ లేదండి. ఎందుకంటే మీరు కష్టపడి ఒక పుస్తకం తీసుకెళ్లి దాన్ని అమ్మకానికి ఇచ్చారంటే వాళ్ళు మీకు 40% ఇస్తారు, 60% వాళ్ళు తీసుకుంటారు. అంటే పుస్తకం ఖర్చు పెట్టి వేయించుకునేది మీరు, అందులో అక్షరాలు మీ కష్టం, మీ మేధోమదనం, కానీ మీరు వెళ్ళి పబ్లిషర్ కి 60% ఇస్తున్నారు కేవలం అమ్మి పెట్టినందుకు. ఇది ఒకటి మారాలి. ఎందుకంటే ఎక్కువ శాతం వెళ్లాల్సింది రచయితకి, తక్కువ శాతం వెళ్లాల్సింది డీలర్ కి లేకపోతే పబ్లిషర్ కి. వీళ్ళు పబ్లిషర్స్ కాదు, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదండి, బుక్ డిస్ట్రిబ్యూటర్స్. వీళ్ళకి దీనికి ఒక మార్గం మేము అనుకున్నది ఏంటంటే ఈ పత్రిక మొదలు పెట్టిన కొత్తల్లో ఈ బుక్స్ తీసుకురావాలి, ఈ బుక్స్ తీసుకొచ్చి ఈ పుస్తకానికి ఇంత రేటు, మహా పండితులవి రచనలు, కావ్యాలు, ఇట్లాంటివన్నీ శతకాలు మరుగున పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని వచ్చి వెబ్సైట్ లో పెట్టాలి. వెబ్సైట్ లో పెట్టి ఆ సేల్ అయిన దాంట్లో మేము ఒక 10%, 20% తీసుకుని 80% రచయితకి వెళ్లేలాగా చెయ్యాలి. ఇది ఆశయం. కానీ దీనికి ఏంటంటే ఇదంతా పెద్ద డబ్బుతో కూడుకున్న పని అండి. ఎందుకంటే దీనికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ని మన వెబ్సైట్ కి అనుసంధానం చేయాలి, డౌన్లోడ్లు అవి మనకి మళ్ళీ ఫ్రాడ్ కాకుండా దానికి సాఫ్ట్వేర్ ఉండాలి. ఇదంతా కావాలంటే దగ్గర 10 లక్షల్లో పనండి. మళ్ళీ దీని గురించి మా భవిష్యత్ ప్రణాళిక ఇదండి. తర్వాత పిల్లలకి వేసవి కాలంలో ఈ పద్యాలు ఇవి నేర్పించడాలు, పాటలు, తర్వాత అక్షరాలు, ఇట్లా మన సరదా, మన సంస్కృతి ఏదైతే ఉందో వేసవి తరగతుల్లాగా కూడా పెట్టి వీలు లేని వాళ్ళకి కార్పొరేట్స్ లో చదువుతూ తెలుగు నేర్చుకోలేని మన పిల్లలకి సిలికాన్ ఆంధ్ర వాళ్ళు విదేశాల్లో చేస్తున్నారు, ఇక్కడ చేసే వాళ్ళు
లేరనే చెప్పాలి దాదాపుగా. ఆ విధంగా కూడా చేయాలని ఒక ఆశయం అండి. సో మీరు ఆ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నారు మన భారతదేశంలో. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటారండి, ఒకటండి నేను మన శ్రోతలకు కూడా ఇదే అన్నమాట, మనం మన భారతీయ కళలు సంస్కృతులు అవన్నీ ఎక్కువగా మన పాశ్చాత్య దేశాల్లో విదేశాల్లో ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయా లేకపోతే మన ఇండియాలో తక్కువ అవుతున్నాయా అనేది ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బళ్ళల్లో కూడా స్కూళ్ళల్లో కూడా తెలుగు మాట్లాడితే టీచర్లు కొడుతున్నారని చాలా చోట్ల చదివాను నేను. అవునండి, అది ఎలాగంటే ఇది వరకు కళాకారులకి రాజాశ్రయం ఉండేదండి. రాజులు ఈ కళాకారుల్ని పోషించేవాళ్ళు. ఇప్పుడు రాజులు లేవు, రాజ్యాలు లేవు. కళ అమితంగా ఉంది, మనకి విపరీతంగా ఉంది. చక్కగా అమ్మ ఒళ్ళో ఉన్నాం, అమ్మ పక్కన ఉన్నాం, మేమందరము, మా దగ్గర బోల్డ్ అంత కళ ఉంది. కానీ ఆదరించే వాళ్ళు లేరండి. ఆదరించే వాళ్ళు అంటే ఎలాగంటేనండి, ఒక రకంగా ఏంటంటే డబ్బు రీత్యా ఆదరించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక కళాకారుడు ఒక మంచి బొమ్మ వేశాడు, ఆ బొమ్మ చూసి ఏమండి బొమ్మ బాగుందండి, చాలా అద్భుతంగా వేశారండి, ఎంత తృప్తిగా ఉంటుందండి, ఏమండి మీ రచన బాగుందండి, ఎంత బాగుందండి, ఇలాగే రాయండి, మీరు ఇంకా రాయాలండి అంటే వాళ్ళకి ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందండి. అంటే మనసారా అభినందించడం అనేది ఒకటి తగ్గిపోతుంది. అవును అవును, కృత్రిమం అయిపోతాయి రాను రాను. అంటే ఒక అంటే మనం ఏం చేసామంటే మన మందార పూల్ని, మన బొడ్లు మల్లె పూల్ని అన్నిటిని దోశలతో తీసుకెళ్లి విదేశాల్లో ఇచ్చేసేసి అక్కడ తయారు చేసిన ప్లాస్టిక్ పువ్వుల్ని మేము తెచ్చుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ పార్టీలు అంటే మేము పబ్బులు లేకపోతే ఈ హిందీ సినిమాల్లో వచ్చే ఐటమ్ సాంగ్స్ ఇవి చేస్తున్నారండి పిల్లలు టీవీల్లో కూడా. ఇది ఇట్లా ఉన్న ఈ తరుణంలో ఇవి విదేశీయులు ఏం చేస్తున్నారు, మన సిరివెన్నెల గారికి ఒక సత్కారం చెయ్యాలి, మన బాపు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మనం ఇవ్వలేదండి, మద్రాసు వాళ్ళు ఇచ్చారండి. అంటే ఏంటి, మన కళకి మన దగ్గర విలువ లేదు, పక్కింట్లో విలువ ఉందండి. అది అటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నామండి. ఇది మారాలి. మీరు కళాకారులని మీ చుట్టుపక్కల అచ్చంగా తెలుగుకి రాసే వాళ్ళనే అని నేను చెప్పట్లేదండి. మీ దృష్టిలోకి ఏ కళాకారుడు వచ్చినా, ఎందుకంటే కళాకారుడికి తెలిసింది కళేనండి, అతనికి ఏమి చేయలేడు. ఇప్పుడు ఒక చిత్రకారుణ్ణి మీరు ఇది వదిలేసి పని చేయమన్నారు అనుకోండి, ఆయన చెయ్యలేరు. ఎందుకంటే ఆయనకు అదే తెలుసు, కిరాణా కొట్టు పెట్టుకున్నా ఆయనకు ఆత్మతృప్తి ఉండదండి. అందుకని మీకు ఎక్కడ కళ కనిపించినా, ఎక్కడ కళాకారులు కనిపించినా మీకు తోచింది ఒక 1000 రూపాయలు ఇవ్వండి, లేదా అభినందించండి. అక్కడ ఆగి ఏమండి ఈ బొమ్మ చాలా అద్భుతంగా వేశారు ఒక మాట. కళాకారులకు ఎవరికైనా కూడా ప్రోత్సాహం అనేది తప్పనిసరి అండి, ఒక ఆక్సిజన్ లాంటిది అది. లేదంటే ఒక మొక్కగా ప్రేమ అందించాలి, లేదంటే ఎండిపోతుంది అది ఎంత ఇది ఉన్నా కూడా. అవును, ఐ థింక్ మనతోటి వేరే అయితే పద్మిని గారు మిమ్మల్ని ఇప్పటిదాకా ఒక సంపాదకురాలుగా కొన్ని విషయాలు చెప్పారు. ఇంకా అదర్ పాయింట్ మీలో ఎన్నో కోణాలు చూపెట్టాలనుకున్న ఉన్న టైంలోనే మరి ఒకసారి ఒక క్లిప్ ఒకటి వినిపించేద్దామండి మన శ్రోతలకి. చెక్క మరికొన్ని విశేషాలు ఉన్న టైంలోనే మరి పంచుకోవాలి. అలాగే తప్పకుండా. శ్రోతలు ఈ పాట వినండి, విన్నాక మరికొన్ని కబుర్లు మాట్లాడుకుందాం. కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడుగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడుగు, హిమగిరి జలనిధి సొబగుల మరిన జిలుగు వెలుగు తెలుగు, గణయతి ప్రాసల రసధ్వని శాఖల కవితలల్లు పులుగు, నవ నవ పదముల కవితారథముల సాగిపోవు నెలవు, అలవోకగా అష్టావధానములు సేయు కవుల కొలువు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడుగు, మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు, మన భాష పాల కడలి భావం మధుమురళి,
అజంత పదముల అలంకృతం మన భాషామృత జనితం భారత భాష భారతి నుదుటన తెలుగు భాష తిలకం చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడుగు అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమరగంగ పరుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలను లెస్సయై దేవ భాషతో చెలిమి చేసి పలు దేశ దేశముల వాసికెక్కినది చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడుగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు తెలుగువారి ఆత్మీయ భారతి. నిజమేనండి పద్మిని గారు, మీరు అన్నట్లుగా ఆ తెలుగు బాండగాన్ని మనకు అందించారు. దాన్ని కాపాడుకుని మన భావితరాలకి వెళ్లాల్సిన చూడాల్సిన బాధ్యత మనదే కదా. అవునండి. సో మీలో మరొక కోణం, మంచి గాయకురాలు అన్నమాట మీరు కూడా అయితే. అవునండి. అమ్మను చూసి చిత్రలేఖనం, గానం, తర్వాత వీణ ఉండేది అమ్మకి. అలా వీణ నేర్చుకోవడం మొదలు పెట్టి సర్టిఫికేట్ పాస్ అయ్యానండి వీణలో. సర్టిఫికేట్ పాస్ అయ్యారు, వెరీ నైస్ అండి, బాగుంది. సాంగ్స్ తీసుకుని అలాగా కంపోజ్ చేసుకుంటాను, సొంతంగా ట్యూన్స్ కంపోజ్ చేసుకుంటాను, పాటలు, ఇలా అంతా ఆసక్తి ఉందండి. సరే, అయితే ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఒకటి చదివి మిమ్మల్ని అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తానండి. తప్పకుండా. ఇది అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు బహుముఖ ప్రజ్ఞాశాలు అయితే గనక మీకు ముఖ పుస్తకమే సరి అన్నారు ఒక పెద్ద ఆయన. అంటే వెటకారంగా అనమాట. అంటే మీరు మల్టీ ఫేసెటెడ్ కదా, అయితే మీకు ఫేస్బుక్ కరెక్ట్ అన్నట్టుగా అనమాట. అయితే అలా వెనకాల మాట్లాడుతున్నప్పుడు సరదాగా ఆయనకి జవాబు చెప్పాలని తోచింది అనమాట. అది జంధ్యాల గారు అంటారు కదా, ఇందులో 56 కాలు ఉన్నాయి లెక్క పెట్టుకో అంటారు కదండి. అలాగా కాతో కాకుండా 2వ ఖాతో రాయాలని మొదలు పెట్టాను. 2వ ఖాలో 2వ ఖా. అది ప్రముఖునికి లేఖ జంధ్యాల ఫక్కీలో. ఓ ప్రముఖ మీరు బహుముఖ ప్రజ్ఞాశాలురా, అయిన మీకు ముఖ పుస్తకమే సరి అంటూ నాకు తమ సముఖమున ఖండితముగా కొన్ని విషయములను విన్నవించుకొనుచుంటిని. ఏమంటిరి ముఖ పుస్తకము వారు కరములని ఖగములని ఖరారు చేసితిరా. ఇంతటి విముఖత కల మీరు ముఖ పుస్తకమునకు ఏల రావాలి. వచ్చి తిరిపో, కులాసాగా కబుర్లు చెప్పుకోక నఖసిక పర్యంతం అందరి ఖాతాలు ఏల పరిశీలించవలె. చూచి తిరిపో, అజ్ఞాన ఖనులని ముఖ పుస్తక ఖైదీలని ఏల వ్యాఖ్యలు చేయవలె. చేసి తిరిపో, ఖగోళమున వేరెచ్చటా చోటు లేనట్టు మా చెవుల యందు జంబుఖానా వేసుకుని ఏల పోరవలె. కావున ఇది ఎంతయు తమ కర్మము. మాకొక్క సందేహము, దేహమున్న సందేహములు సహజం. కర్వం అంటే అధమం అండి. కర్వమైన టీవీలు సినిమాలు చూచి ఖేదము నొందలేక, డాబు అలవాట్లకు బానిసలు కాలేక, సాదా మిత్రులతో ముఖాముఖి సఖ్యత పెంచుకొనుటకు, సుఖ దుఃఖాలు పంచుకొనుటకు శాఖోపశాఖలుగా విస్తరించిన ముఖ పుస్తకము ఒక మాధ్యమము. అంతేగాక కాలాన్ని ఖర్చు చేసి ప్రతిభ పెట్టుబడిగా ఖండాంతరములలో ప్రఖ్యాతి నొందుటకు, ఆఖ్య అంటే పేరండి, ఆఖ్యను ఆర్జించుటకు ఇది చక్కటి ఉపకరణము. సదుపయోగము చేసిన ఖ్యాతి, దురుపయోగము చేసి ఉపఖ్యాతి. బుద్ధి కర్మానుసారిని, ఇది వారి ప్రారంభము. ఇందు తమ ఖజానా మేము కొల్లగొట్టు దాఖలాలు లేవే. అందుకే తమరు ఇతరులను శృంఖలముల బంధించి కలుడను మూర్ఖును అపఖ్యాతిని పొందక, మా మాటలు చదివి కంగుదినక
హాయిగా పంఖా వేసుకుని ఖండకావ్యములు రచించుకొను. కాకుండా మీకు ఖేదముతో పిచ్చెక్కుట ఖాయము. ఇట్లు తమ విధేయురాలు. ఇందులో 54 ఖాలు ఉన్నాయండి. ఈ వ్యాఖ్య హాస్య బ్రహ్మ జంధ్యాల గారికి అంకితం చేస్తూ నేను రాసిన ఇది ఎంఎస్కో వాళ్ళు ప్రచురించారండి నా వ్యంగ్యాస్త్రం పుస్తకంలో. వాహ్, వండర్ఫుల్ అండి. హిలేరియస్. పక్క భాష వస్తుంది. కాకున్న వాల్యూలు పెంచేశారు. అంటే క్లిష్టమైన పదాలు తీసుకుని. థ్యాంక్స్ అండి. ఇది క్షా తోటి ఖా తోటి ఇలా క్లిష్టమైన పదాలు అందులో వచ్చే అక్షరాలని తీసుకొని రాయాలని అన్నమాట. తర్వాత మీరు డే టు డే డైలీ రోజు జరిగే సంఘటనలు రాస్తారు చూసారా, అక్షరాల రూపంలో పెట్టి అద్భుతం అండి. భలే ఉంటాయి, నవ్వు తెప్పిస్తే కొన్ని వింటూ ఉంటాను. ఒకసారి మీ దాంట్లో అచ్చంగా తెలుగులో ఆ పాల పొంగు గురించి ఒకటి చూశాను. ఇలా వెళ్ళొచ్చేటప్పుడు పాలు ఇలా పొంగిపోతాయి, ఎంత తుంటారు పాలు అని. పాలు నేలపాలు అవుతాయి. అవునండి. తర్వాత మీ పాప బస్ లో వెళ్తూ కరాటే కింగ్ ఫు చేసి వాడిని డమాల్ బాధేసిందని చూసారా? అవునండి, సమకాలీన అంశాలు కూడా ఒక భాగం అండి. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడని రచయితే కాదండి. రచయితకి ఒక గొప్ప అదృష్టం ఉందండి, ఒక గొప్ప శక్తి ఉందండి వాగ్దేవి అనుగ్రహం వల్ల. అదేంటంటే సమాజంలో కలం అనేది ఒక మార్పును తీసుకురాగలదండి వ్యక్తుల్లో గాని. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి వస్తువులతోటి అమితమైన ప్రేమ ఉంటుంది. వస్తువులంటే మనుషుల్ని అసహించుకుంటూ ఉంటారు. వీళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చే విధంగా అక్షరాలు రాయాలి. అలా నువ్వు రాసి అలా నువ్వు చేయగలిగిన రోజున నీ అక్షరాలకి నీ రచనకి సార్థకత చేకూరింది. లేదా నువ్వు ఇలాగ సమాజంలో ఎన్నో మార్పులు జరిగాయండి కలం వల్ల. అలాగ సామాజిక బాధ్యత లేకపోతే వాళ్ళు రచయితే కాదండి. సామాజిక బాధ్యత వహించాలి, సమాజంలో జరిగే దురాగతాలని ఎదిరించాలి, అరికట్టాలి. ముఖ్యంగా మనిషి మనసు మీద ప్రభావం చూపించగల అదృష్టం మాత్రం ఒక్క రచయితకే ఉందండి. అంటే స్త్రీ శక్తి అన్నమాట. ఈ రోజు ఒక స్త్రీ శక్తితో మాట్లాడుతున్నారు. దసరా రోజున ఇలా అంటే మనకి ఇలాంటి వాళ్ళే కావాలి సమాజంలో. ఏదో అంటే నా ఒక్కళ్ళ వల్ల ఏమవుతుంది అని అనుకోకుండా మనమే ఒక ఇది చేసి ఒక మంచి ప్రయత్నం అన్నమాట, దానికి నాంది. ముఖ్యంగా ఇప్పుడు అంతా ముఖ పుస్తకాల్లో మీరు చూస్తే ప్రేమ కవితలు కనిపిస్తుంటాయండి. విఫల ప్రేమ కవితలు లేకపోతే క్షుద్ర కవితలు కనిపిస్తుంటాయి కొన్ని. అట్లాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్క కవితలే పట్టుకోకండి, వైవిధ్యంగా ప్రయత్నించండి. కవితలు రాశారు ఇవాళ, రేపు వచనం రాయండి, ఎల్లుండి హాస్యం రాయండి. ఇలాగ రకరకాలు మనం ప్రయత్నించకపోతే, లేకపోతే అలా ఎలా వస్తుందండి వైవిధ్యం అనేది? ఎలా వస్తుంది? మీలో చాలా వైవిధ్యం ఉంది, మీకే తెలియని వైవిధ్యం. అది బయటికి రావాలి. ఒక ఫలాయివాదం లేకపోతే నిరాశావాదం అన్న దాని నుంచి బయటపడాలండి. నేను 100 ప్రేమ కవితలు రాసి ఒక అవార్డు తెచ్చుకున్నానండి. రేపు ఉగాది పురస్కారమే తెచ్చుకున్నాను అనుకోండి. నాకు ఆత్మతృప్తి ఉండదండి. కానీ నేను ఒక్క మనిషిని మారిస్తే కనుక, నేను ఒక్క మనిషిలో పరివర్తన నా రచన ద్వారా తీసుకురాగలిగితే అందులో గొప్ప ఆత్మతృప్తి ఉందండి. అవును, నా బాధ్యత నెరవేరినట్టే ఇంకా. తర్వాత మనకి ఇక్కడ భాను ప్రకాష్ గారు ఆయన మన శ్రోత ఆత్మీయులు మెసేజ్ ఇచ్చారండి. ప్రోగ్రామ్ టాపిక్ చాలా గ్రేట్ అని చెప్పేసి పోర్టల్ పెట్టండి అని ఇచ్చారు. తప్పకుండా మన శ్రోతలకు ఎవరు అడిగినా నేను లింక్ పంపడానికి ఆనందంగా పంపుతాను, మహదానందంగాను. మరి మనం అందరం యాక్చువల్ గా మేము ఎప్పుడైనా బోర్ కొట్టి రిలాక్స్ అవ్వడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాధ్యమాన్ని ఎంచుకుంటారు. మీరు దేన్ని ఎన్నుకుంటారు? మీకు బోర్ కొట్టినప్పుడు మీరు అదర్ హాబీస్ ఏంటి? డే మీద ఎలా అవుతుంది రొటీన్ ఫ్రమ్ టిపికల్ గా మీది? ఎందుకంటే వెబ్ పేజీ నడపటం అనేది అంత సామాన్యం కాదు. ఇక్కడ ఫేస్బుక్ లో అటు అచ్చంగా తెలుగు వెబ్ పత్రిక నడపటం అనేది, పైగా చిన్న కిడ్స్ యంగ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకా కష్టం అవుతుంది. అవునండి, అంటే ఇది ఎలా ఉంటుందంటే సాంకేతిక పరంగా ఎవరిని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. నేను ఆ తరంలోంచి వచ్చాను, నేను అక్కడే ఉంటానంటే కుదరదండి. ఇది ఎలా అంటే నేను మొబైల్లో యాప్స్ అన్ని లోడ్ చేసుకున్నానండి, ఫేస్బుక్ మెసెంజర్ అన్ని. ఆడుతూ పాడుతూ అలా అలా అటు ఇటు తిరుగుతూ ఓసారి చూస్తాను, ఏమన్నా ముఖ్యమైనవి ఉంటే చూసుకుంటాను అనమాట. అలాగా ముందర నా ఇల్లు సంగతి నేను చూసుకుంటానండి. ముందు నా పిల్లలు పొద్దున వెళ్ళిపోయాక మా వారు, తర్వాత వంట, పూజ కూడా నేను మానండి. రోజు లలిత సహస్రనామం చదువుకుంటాను. ఈ పూజ నైవేద్యాలు అన్ని అయిన తర్వాత నాకు 11 అయినా 12 అయినా తర్వాతే పనండి. ముందు ఇంటి పని అండి, తర్వాత ఇంకా ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకురావడం, ఈ పాల ప్యాకెట్లు అవి ఇవి అన్ని కూరలు అన్ని
తర్వాత ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చాక వాళ్ళకి టైం కేటాయిస్తానండి. ఈవినింగ్ వాళ్ళు వచ్చాక వాళ్ళని చదివించడం, వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళని చూసుకోవడం, ట్యూషన్ కి దింపడం, తీసుకురావడం, ఇవన్నీ చేసుకుంటానండి. ఇంకా నాకేమైనా అనువాదాలు ఎంఎస్కో వాళ్ళు కొన్ని అనువాదాలు పంపిస్తుంటారు ఒక్కొక్కసారి, బయట ఫ్రెండ్స్ ఎవరైనా ఇస్తారు. అట్లా ఏమన్నా అనువాదాలు వచ్చినప్పుడు నాకు ఇంకా టైం కావాలనిపిస్తే ఒక్కొక్కసారి నేను రాత్రిపూట కూర్చోవాల్సి వస్తుందండి. పిల్లలు పడుకున్నాక 9-10ంటికి. ఈ ప్రస్థానం మొదలు పెట్టిన దగ్గర నుంచి నేను టీవీ చూడడం మానేశానండి. నిజంగా నేను టీవీ 2 ఏళ్ళు అయిపోయిందేమో టీవీలు చూడను. తర్వాత వేళకి కాస్త తిండి, కాస్త నిద్ర విషయంలో కూడా నేను సర్దుకుంటానండి. అందరితో ఎక్కువ ఫోనుల్లో మాట్లాడడం, ఇవి కూడా సింపుల్ గా పెట్టేసుకోవడం, ఇలా ఒక త్యాగం చేయకపోతే ఒక గొప్ప పని అనేది అది అమరదండి, అది అవ్వదు. అదండి. ఇదంతా కూడా మీరు వాలంటరీగా చేస్తున్నారు అంతే కదా? అంతేనండి. అంతే. ఒక్క ఇది కాకపోయినా, ఎందుకంటే మనం ప్రతి వాళ్ళు ఈ మధ్యకాలంలో పరిశ్రమే పరమాత్మ, ప్రతిదీ వస్తుందా లేదా మనకి అని చూసుకుని ఇంకా రాదులే చెయ్యొద్దులే అని ఒక రకమైన ఒక ధోరణి అలవాటు పడిపోతున్నారు అందరూ కూడా మామూలుగా ఎక్కడైనా. అవునండి. ఇదంతా ఎందుకు చేస్తున్నాను అంటే నా భాష మీద అభిమానంతో నేను చేస్తున్నానండి. నా భాష మీద అభిమానంతో నేను చేసే ఈ ప్రయత్నం వల్ల ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ కుమార్ గారు అన్నారు వారు ఇందాక, వారు ఎప్పుడు 2000 సంవత్సరంలో రాయటం మానేశారు. తర్వాత అచ్చంగా తెలుగు బృందానికి వచ్చిన తర్వాత వారు కూడా ఇన్స్పైర్ అయ్యి రాయడం మొదలు పెట్టారండి. అలాగే నాగజ్యోతి రమణ గారని, ఆవిడ అక్కయ్య అంటాను నేను, బెంగళూరులో ఉంటారు. ఆవిడ కూడా ఇందులోకి వచ్చాక, అంటే వాళ్ళకి రాయగల సత్తా లోపల ఉందండి, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చే సరైన ప్లాట్ఫామ్ దొరకలేదన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళని చూస్తే నాకు గర్వంగా ఉంటుందండి. నేను ఏ టాపిక్, నేను హాస్యం ఇచ్చినా, వ్యంగ్యం ఇచ్చినా, నేను కథ ఇచ్చినా, లేకపోతే వ్యాసం రాయమన్నా అద్భుతంగా రాస్తారండి. చెయ్యి తిరిగిన రచయితలకి ఏం మాత్రం తీసుకోరండి వీళ్ళిద్దరు. అంటే నేను మొదలు పెట్టిన ఈ ప్రయత్నం ఇంకో కళలో ఉన్న కళని వెలికి తీసుకువచ్చింది. తర్వాత మా ఆర్టిస్ట్ నాగేంద్ర బాబు గారండి, ఆయన మొదట్లో బొమ్మలు కొంచెం సుమారుగా వేసేవారండి. ఇలాగా అని చెప్తే ఇప్పుడు ఆయన బొమ్మలండి అసలు జీవ కళ ఉట్టి పడుతుంది అనమాట. ఆయనకు కూడా వేరే ఉద్యోగం లేదండి, ఆయనకి వేరే ఇప్పుడు ప్రస్తుతం వేరే ఉద్యోగం లేకపోతే, అందుకే నేను కనీసం నా వల్ల ఆయనకు ఉపయోగపడుతుంది, నా వల్ల వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఎలాగైనా సరే నేను చేసే ఈ పని, ఈ కంటెంట్, తర్వాత నేను ఈ బొమ్మలు వేయించడం, ఇదంతా ఒక 2-3 వేల రూపాయల యాడ్ కి అంత కూడా వర్త్ కాదా అండి? ఎందుకంటే కొన్ని వెబ్సైట్లలో ఒక్క రోజుకి 10,000 తీసుకుంటారు యాడ్. నేను నెలంతా ఒక 5,000 ఎందుకు ఆర్టిస్ట్ కి ఇవ్వడానికి? నా కోసం కాదు, నాకు భగవద్ అనుగ్రహం వల్ల నాకు ఎలాంటి లోటు లేదండి, నాకు అన్ని ఉన్నాయి. అందుకని నాకు ₹1 వస్తే నేను ఇలా పంచి పెట్టేస్తా, అందులో నాకు ఆనందం ఉంది, వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళకి అవసరం కూడా ఉంది, నాకు ఆనందం కూడా ఉంది, అందుకని అలా ఇచ్చేస్తా. నాకు మా వారు ఇచ్చేది అంత సరిపోతుందండి. మా వారు కూడా టాటా ఎంప్లాయ్ అండి, ర్యాలీస్ చేస్తారు, వారు కూడా బాగా ప్రోత్సహిస్తారు నన్ను. అద్భుతం అండి నిజంగా. అంటే మీరు అంటున్నారు కదా ఇందాక అమ్మ లలితాదేవి అనుగ్రహం అనుకోండి, ఏదైనా అనుకోండి, పైగా ఈ రోజు ఈ దసరా రోజున ఈ వేదిక మీద మనం ముందు కూడా ఈ రోజు దశ మహావిద్యలని విన్నాము. ఇవన్నీ అంటే మనకి ఒక భగవంతుడి అనుగ్రహ కృప, ఏదైనా కూడా అన్ని ప్లాన్ లాగా అలా మనం ఇలా కలుసుకోవటం కూడా. అవునండి. అది అంటే మీరు ఇంత మందికి అది ప్రోత్సాహం ఇవ్వటం అనేది కూడా సామాన్య విషయం కాదండి. అది ప్రోత్సాహం అనేది ఒక్క నిమిషం చెప్తానండి. ప్రోత్సాహం అనేది ఎంత పని చేస్తుందంటే, నేను అచ్చంగా తెలుగు బృందం తర్వాత అచ్చంగా తెలుగు ఫేస్బుక్ పేజ్ లో మ్యాగజైన్ ఓపెన్ చేద్దాం అనుకున్నానండి. నా దగ్గర ఫండ్స్ లేవు ఆ టైంలో, మేము కొంచెం ఇబ్బందుల్లో, కొంచెం అప్పుల్లో ఉన్నాం, మా మామయ్య గారు ఆరోగ్యం బాగోక. అటువంటి సమయంలో నేను భూమిక అనే ఒక పత్రికకి ఆడవాళ్ల మీద జరుగుతున్న అత్యాచారాలు, వాటికి నివారణోపాయాలు అనే అంశం మీద ఒక వ్యాసం రాశానండి. రాస్తే ఆ రోజున నాకు చాలా ఇష్టమైన ఆవిడ సత్యవతి కొండవీటి అనే ఆవిడ ఉన్నారు, 60లో చిన్న పసిపాప హృదయం ఉన్న ఆవిడ, చాలా సహృదయరాలు, భూమిక స్త్రీవాద పత్రిక సంపాదకురాలు ఆవిడ. ఆవిడ్ని కలవాలని చెప్పి ఆ రోజు సభకి వెళ్ళానండి. వెళ్తే వారు జ్ఞాపికతో పాటు అనుకోకుండా నాకు 5,000 రూపాయలు ఇచ్చారండి. ఈ 5,000 రూపాయలు రాజేంద్ర ప్రసాద్ ఎల్లమర్తి అనేవారు స్పాన్సర్ చేశారు. ఈ 5,000 రూపాయలు ఎప్పుడైతే చేతిలో పడ్డాయో, మనం వెబ్ పత్రిక ఎందుకు ప్రారంభించకూడదు, మనం ఫేస్బుక్ లో ఎందుకు ప్రారంభించాలి, మనం వెబ్ లోనే ప్రారంభిద్దాం అని చెప్పి అలా మొదలు పెట్టిన ఈ ప్రయత్నం ఇంతవరకు వెళ్ళిందంటే, ఒక నాగజ్యోతి గారు, ఒక కళ్యాణ్ కృష్ణ కుమార్ గారు, వారికి ఇచ్చిన చిన్న ప్రోత్సాహం వారిని
ఏ చెయ్యి తిరిగిన రచయితలకి దిగదుడుపు కాకుండా తయారు చేసింది అంటే ప్రోత్సాహం అనేది ఎంత గొప్పదో ఊహించండి. మనీషిని చేస్తుందండి. మహామనిషి అంతేనండి. ఎక్కడికో అంతే, ఉన్నత శిఖరాలు అందుకని- అనేది అక్కడే. అదేనండి టర్నింగ్ పాయింట్ అంటే అక్కడే. ఎవరైనా కూడా ఇప్పుడు కళాకారులు కానీ అందుకనే మన కళ్ళ ఎదుట కనిపించిన కళని ఒక్క నిమిషం మనం ఆగి ప్రోత్సహిద్దామండి, అభినందిద్దాం. అవునండి. అదే- అవునండి. చాలా మన సమయం నిజంగా మించిపోతుంది. పద్మిని గారు మీతోటి సమయం చాలా లేదు, కానీ ఉన్న దాంట్లోనే మీరు చాలా సెల్ఫ్ కంటెంట్ ఎంతో చక్కగా అన్ని వివరించిన తీరు అద్భుతం అండి. ఇన్స్పైరింగ్, స్ఫూర్తినిచ్చారనమాట. ఈ రోజు ఈ దసరా పర్వదినాన మా శ్రోతలకు వచ్చి ఒక స్త్రీ శక్తి వచ్చి ఇంత నడిపిస్తున్నారు. సో శ్రోతలు వింటున్నారు కదా, తప్పకుండా అచ్చంగా తెలుగులో కూడా మీరు వినండి, రాయండి, చదవండి. వినండి అంటున్నాను కాదు, చదవాలి. అందరూ పత్రిక చూడండి, achangatelugu.com అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన టోరీ రేడియో వారికి, విజయ్ గారికి, టోరీ రేడియో సాంకేతిక బృందం వారందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. మనకి ఈ రోజు అద్భుతంగా బ్యానర్ తయారు చేసిన కోట వెంకట్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత. చాలా చక్కగా వచ్చింది. ఈ రోజు చాలా ఆనందంగా ఉందండి. ఎన్నో చక్కటి విషయాలు అందించారు, పంచుకున్నారు. మరొకసారి అవకాశం వచ్చినప్పుడు మరిన్ని విషయాలు మనం పంచుకుందామండి. మీరు తప్పకుండా మరొకసారి రావాలి. సమయానికి చక్కటి మీ అనుభవాలు మాతో పంచుకున్నారు. మరింత మీ అచ్చంగా తెలుగు పత్రిక ముందుకు సాగాలి నిరాఘాటంగా. విజయదశమి రోజు మరిన్ని ఎన్నో ఎత్తుకు ఎదిగి అందరినీ కోట్లాది మందిని పాఠకులు చేరుకోవాలని ఆశిస్తూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మిని గారు. చాలా సంతోషం. మరొకసారి దసరా శుభాకాంక్షలతో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాం. మరి మా శ్రోతలందరి నుంచి మీకు అభినందనలు. నమస్కారం అండి. బాగుంది. చాలా ఈరోజు మాట్లాడుతున్నా కూడా సమయం తెలియకుండా మనకి అయిపోయిందండి. మరి శ్రోతలు ఈ రోజు మనం దసరా సందర్భంగా దశ మహావిద్యలు తర్వాత భవరాజ్ పద్మిని గారు అచ్చంగా తెలుగు ఎడిటర్ ఆవిడతోటి మాట్లాడాము, కబుర్లు చెప్పుకున్నాము. తప్పకుండా మీరు చదవండి, గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండండి. మరి ఇదండి ఈ రోజు దసరా సందర్భంగా ఈ కార్యక్రమం. మనకి సమయం మించిపోయింది. సాయిలక్ష్మి గారు వేచి ఉన్నారు అనుకుంటా. సాయిలక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం మించిపోయింది అంటే వేళ కొద్దిగా షో కూడా లేట్ గా స్టార్ట్ అయింది, బట్ మీ దాంట్లో మించిపోయి మీరు తీసుకోవాల్సి వచ్చింది. సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మరి శ్రోతలు వచ్చే వారం నుంచి ఇక వారం రాదు, ఆకాశమే హద్దు, శుక్రవారం వస్తుంది. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు. అయితే ఈ గురువారం రోజు ఇట్స్ మై లైఫ్ రామకృష్ణ గారు చేసే ప్రోగ్రామ్ వస్తుంది. ఫ్రైడే లో రోజు మిమ్మల్ని మళ్ళీ ఆకాశమే హద్దు కార్యక్రమంలో కలుసుకుంటాను. అయితే మరి ఈ దసరా రోజే నాకు ఈ టోరీతో అనుబంధం గత 2 ఏళ్ళు 2011-12 నుంచి స్టార్ట్ అయినది ఈ అనుబంధం. ఇలా మీతో చక్కటి అనుబంధం, ఇది ఆనందంగా ఉంది. మరి విజయ గొల్పూడి ఈ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిడ్నీ, ఆస్ట్రేలియా. మళ్ళీ మిమ్మల్ని ఆకాశ వీధిలో కలుసుకుంటాను. సెలవు మరి.